నెక్స్ట్ 3 కాలమ్ క్యాష్ బుక్. 3 కాలమ్ క్యాష్ బుక్ లో మనం ఓన్లీ ఈ C28 లో ఈ 8th సొల్యూషన్ చేస్తే మనకి మాక్సిమం అన్ని కవర్ అవుతాయి ఇందులో. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఎంట్రీ ఏముంది, క్యాష్ ఇన్ హ్యాండ్ క్యాష్ ఎట్ బ్యాంక్ అని ఉంది. సో క్యాష్ ఇన్ హ్యాండ్ క్యాష్ ఎట్ బ్యాంక్ కి ఎంట్రీ ఏంటిదంటే మనం ఏదైతే 2 బ్యాలెన్స్ బ్రాడ్ అని రాస్తామో ఫస్ట్ మనము 3 కాలమ్ క్యాష్ బుక్ ది ప్రొఫార్మా చూద్దాం. అప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది. డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డిస్కౌంట్ అలౌడ్, క్యాష్ బ్యాంక్, డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డిస్కౌంట్ రిసీవ్డ్, క్యాష్ బ్యాంక్. సో ఇది మనకి 3 కాలమ్ క్యాష్ బుక్ లో ఎంట్రీస్. సో ఇక్కడ మనకి 3 కాలమ్ క్యాష్ బుక్ లో క్యాష్ బ్యాంక్ రెండు వస్తాయి, ఓన్లీ అమౌంట్ అని రాదు. అంటే క్యాష్ ఎంట్రీస్ బ్యాంక్ ఎంట్రీస్ రెండు రావచ్చు ఇందులో అని. అదే మనకి సింగిల్ కాలమ్ లో ఏమో నార్మల్ గా డేట్ పర్టికులర్స్ ఎల్ఎఫ్ అమౌంట్, డేట్ పర్టికులర్స్ ఎల్ఎఫ్ అమౌంట్. అదే 2 కాలమ్ క్యాష్ బుక్ లో డేట్ పర్టికులర్స్ డిస్కౌంట్ అలౌడ్ అమౌంట్, డేట్ పర్టికులర్స్ డిస్కౌంట్ రిసీవ్డ్ అమౌంట్. అది ఇక్కడ క్యాష్ బ్యాంక్ రెండు అనేటివి యాడ్ అవుతాయి. డిస్కౌంట్ అలౌడ్, డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది కామన్. సో ఇక్కడ మనకి నేను ఇక్కడ ఎల్ఎఫ్ కాలమ్ లో సి అని రాసిన. సో మీకు డౌట్ రావచ్చు. సో ఈ సి అంటే ఏంటిదంటే కాంట్రా ఎంట్రీస్. కాంట్రా ఎంట్రీస్ అంటే ఏంటిది? ఇప్పుడు నేను ఏం చెప్పినాను, 3 కాలమ్ క్యాష్ బుక్ లో బ్యాంక్ ఉంటుంది, క్యాష్ అమౌంట్ ఉంటుంది, రెండు ఉంటాయి అని చెప్పిన. సో ఇలాంటి 3 ఎంట్రీస్ మీకు ఎక్కడ కనిపించినా సరే ఈ ఎంట్రీస్ లో బోత్ క్యాష్ ఇంకా బ్యాంక్ అనేది ఉంటుంది. క్రెడిట్ లో ఇంకా డెబిట్ లో ఎక్కడ సైడ్ అన్నా రావచ్చు. సో ఇక్కడ పెయిడ్ ఇంటూ బ్యాంక్. సో పెయిడ్ ఇంటూ బ్యాంక్ అంటే మనకి ఎంట్రీ ఏమొస్తుంది అంటే పెయిడ్ ఇంటూ బ్యాంక్ కి. సో సెకండ్ పెయిడ్ ఇంటూ బ్యాంక్ అంటే ఇక్కడ సైడ్ చూడండి, డెబిట్ సైడ్ లో 2 క్యాష్ అకౌంట్ అని వచ్చింది, మళ్ళీ క్రెడిట్ సైడ్ లో బై బ్యాంక్ అకౌంట్ అని వచ్చింది. అంటే దీనికి ఎంట్రీ ఏంటిది, బ్యాంక్ టు క్యాష్. సో బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. సో ఏదైతే పెయిడ్ ఇంటూ బ్యాంక్ ఉందో సో ఆ పెయిడ్ ఇంటూ బ్యాంక్ కి ఎంట్రీ ఇది. సో ఇక్కడ బ్యాంక్ వస్తుంది, క్యాష్ వస్తుంది, రెండు వస్తున్నాయి. అంటే ఇక్కడ మనకి అమౌంట్ సైడ్ 2 సైడ్స్ కూడా వస్తుంది, బ్యాంక్ సైడ్ వస్తుంది, క్యాష్ సైడ్ వస్తుంది. ఎందుకంటే డెబిట్ సైడ్ మనకేమో బ్యాంక్ లో వస్తుంది, క్రెడిట్ సైడ్ క్యాష్ లో వస్తుంది. ఎందుకు అక్క డైరెక్ట్ డెబిట్ సైడ్ క్యాష్ బ్యాంక్ రెండు ఉన్నాయి కదా అక్కడ తీసుకోవచ్చు కదా అంటే లేదు, ఇది డెబిట్ లో ఉంది, ఇది క్రెడిట్ లో ఉంది, మళ్ళీ అంటే క్రెడిట్ సైడ్ క్యాష్ ఉంది. సో అలా ఇప్పుడు ఫస్ట్ ఎలా తీసుకున్నాము, ఇక్కడ క్యాష్ చూడండి, క్యాష్ తీసుకొని అమౌంట్ బ్యాంక్ లో వేసుకున్నాము, మళ్ళీ బ్యాంక్ తీసుకొని అమౌంట్ క్యాష్ లో వేసుకున్నాము. అంటే మీరు తీసుకునే కాంట్రా ఎంట్రీస్ లో ఏవైతే ఎంట్రీస్ ఉన్నాయో అవి చూసుకోవాలి. ఫస్ట్ పెయిడ్ ఇంటూ బ్యాంక్ అన్నా, లేదంటే డ్రా ఫ్రమ్ ది బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్ అని ఇస్తాడు, మాక్సిమం ఆఫీస్ యూజ్ అని. సో దానికన్నా, లేదంటే డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. సో డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అని ఈ 3 ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో సో ఈ 3 ఎంట్రీస్ ని మనం ఏమంటాం అంటే కాంట్రా ఎంట్రీస్ అంటాం. ఏమంటాం, కాంట్రా ఎంట్రీస్. కాంట్రా ఎంట్రీస్ అంటే ఏంటిది, 2 సైడ్స్ కూడా వస్తుంది. సో 2 సైడ్స్ కూడా ఏవైతే ఎంట్రీస్ వస్తాయో ఈ మూడిటికి 2 సైడ్స్ ఎంట్రీ వస్తాయి. సో వచ్చినప్పుడు ఏదైతే బ్యాంక్ సైడ్ డెబిట్ లో ఉంది కదా, సో బ్యాంక్ సైడ్ మనకి ఎక్కడ ఉంది, డెబిట్ లో ఉంది, క్యాష్ సైడ్ ఏమో క్రెడిట్ లో ఉంది. సో బ్యాంక్ సైడ్ అంటే పైన డెబిట్ లో అంటే మనకి బై సైడ్ వస్తుంది కదా. సో బై సైడ్ రాసుకొని బ్యాంక్ అని ఉంది కాబట్టి అమౌంట్ క్యాష్ లో వేయాలి, క్యాష్ అని ఉంది కాబట్టి అమౌంట్ బ్యాంక్ లో వేయాలి. ఇది కాంట్రా ఎంట్రీస్ ది గోలా. ఈ 3 కాలమ్ క్యాష్ బుక్ లో ఇదే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో ఈ 3 కాంట్రా ఎంట్రీస్ అంటే ఇలాంటి 3 ఎంట్రీస్ మీకు బుక్ లో కనబడితే ఇలాంటి ఎంట్రీకి ఏమో బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ వస్తుంది. అదే ఒకవేళ బ్యాంక్ లో నుంచి విత్డ్రా చేసుకున్నారు ఆఫీస్ యూస్ కంటే క్యాష్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది. లేదు బ్యాంక్ లో డిపాజిట్ చేసినారంటే బ్యాంక్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. ఈ రెండింటికి సేమ్ ఎంట్రీస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్కటి డిఫరెంట్ ఉంటుంది, క్యాష్ అనేది డెబిట్ అవుతుంది. సో ఇలా ఇచ్చినప్పుడు సో ఇట్ సైడ్ 2 ఉంది కాబట్టి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, బై అవుతుంది. అంటే ఇది క్రెడిట్ సైడ్ వస్తుంది, ఇది డెబిట్ సైడ్ వస్తుంది, 2 సైడ్ వస్తుంది, ఇట్ సైడ్ వస్తుంది. సో వచ్చినప్పుడు బ్యాంక్ లో అమౌంట్ రాసేటప్పుడు అది ఏం చేస్తాము, క్యాష్ లో వేస్తాం, క్యాష్ లోది బ్యాంక్ లో వేస్తాం అమౌంట్. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాం, క్యాష్ లోది బ్యాంక్ లో వేస్తాం, బ్యాంక్ లోది క్యాష్ లో వేస్తాం. ఇది బై సైడ్ రాస్తాం, ఇది 2 సైడ్ రాస్తాం. ఇది బై సైడ్ రాస్తాం, ఇది 2 సైడ్ రాస్తాం. దీని అమౌంట్ క్యాష్ లో వేస్తాం, దీని అమౌంట్ బ్యాంక్ లో వేస్తాం. సో ఇది గుర్తుపెట్టుకోండి. జస్ట్ అమౌంట్ ఇదేంది ఇక్కడ వేస్తాం అక్కడ వేస్తాం అని ఏం లేదు, వాళ్ళు అక్కడ మనకి బుక్ లో మెన్షన్ చేసి ఇస్తారు. సో ఇచ్చిన అమౌంట్ మెన్షన్ చేసి ఇచ్చిన అమౌంట్ మాత్రమే మనం అక్కడక్కడ షేర్ చేస్తాం అంతే. అది ఎలానో ఇప్పుడు మనం 8th ప్రాబ్లం చూద్దాము, అప్పుడు మనకు అర్థమవుతుంది. సో 8th ప్రాబ్లం లో ఫస్ట్ మనకి క్యాష్ ఇన్ హ్యాండ్ క్యాష్ ఎట్ బ్యాంక్ అని చెప్పి ఈ అమౌంట్స్ ఇచ్చినారు. సో క్యాష్ ఇన్ హ్యాండ్ క్యాష్ ఎట్ బ్యాంక్ అంటే ఫస్ట్ బ్రాడ్ డౌన్ వేసుకొని అమౌంట్ క్యాష్ లోది క్యాష్ లో, బ్యాంక్ లో వేసేసుకున్నాం. ఫస్ట్ ఎంట్రీ అయిపోయింది. నెక్స్ట్ సేల్స్ అంటున్నాడు. సో సేల్స్ ఎంట్రీ ఏంటిది, క్యాష్ 2 సేల్స్. సో క్యాష్ ని ఇగ్నోర్ చేస్తే ఆపోజిట్ లో ఏముంది, 2 సేల్స్ ఉంది. సో 2 సేల్స్ ఇటు సైడ్ రాసుకున్నాం. 2 సేల్స్ అని చెప్పి అమౌంట్ ఎంత ఇచ్చిండు, 6400 ఇచ్చిండు. సో ఏ సేల్స్ అంటుండు, క్యాష్ సేల్స్ అంటుండు. సో క్యాష్ టు సేల్స్ కదా, సో క్యాష్ టు సేల్స్ అని వస్తుంది ఎంట్రీలో. సో క్యాష్ లో అమౌంట్ ఎక్కడ వేయాలి, మనం క్యాష్ లో వేయాలి. నెక్స్ట్
పెయిడ్ ఇంటూ బ్యాంక్, ఇది ఒక కాంట్రా ఎంట్రీ. పెయిడ్ ఇంటూ బ్యాంక్ అనేది నేను ఏం చెప్పినా కాంట్రా ఎంట్రీ అని చెప్పిన కదా. సో బ్యాంక్ 2 క్యాష్ వస్తుంది ఇక్కడ. సో 2 క్యాష్ అనేది ఇటు సైడ్ రాసుకొని బై బ్యాంక్ అనేది ఇటు సైడ్ రాసుకోవాలి. అమౌంట్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి 7,000 ఇటు సైడ్ రాసినప్పుడు ఏమో క్యాష్ లోది బ్యాంక్ లో రాయాలి, బ్యాంక్ సైడ్ రాసినప్పుడు ఏమో అమౌంట్ క్యాష్ లో రాయాలి 7,000. ఇంకా ఎల్ఎఫ్ కాలం లో కాంట్రా ఎంట్రీ అని మెన్షన్ చేయాలి. సో దట్ ఎవరైతే కరెక్షన్ చేస్తున్నా నాకు అర్థమవుతుంది ఓ వీళ్ళకి కాంట్రా ఎంట్రీ అంటే కూడా తెలుసా అని. నెక్స్ట్ రిసీవ్డ్ అ చెక్ ఫర్ 700 ఫ్రమ్ సత్యం. సో సత్యం దగ్గర నుంచి ఒక చెక్ అనేది రిసీవ్ చేసుకుంటున్నామంట. సో ఎంట్రీ ఏమొస్తుంది, బ్యాంక్ అకౌంట్ టు సత్యం అకౌంట్. టు సత్యం అకౌంట్ అని ఎందుకు వచ్చింది అక్క అని అంటే ఎవరు గీవర్ ఇక్కడ సత్యం కదా. సో గీవర్ ఏం చేస్తాం, డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గీవర్. సో గీవర్ ని క్రెడిట్ చేసేసి ఆపోజిట్ లో ఏం రాస్తాం, బ్యాంక్ ఉందా లేదంటే క్యాష్ ఉందా, చెక్ ఉంది. సో ఏంటిది బ్యాంక్, బ్యాంక్ టు సత్యం అకౌంట్. సో బ్యాంక్ టు సత్యం అకౌంట్ అంటే ఇప్పుడు మనకి బ్యాంక్ ని మనం ఇగ్నోర్ చేయాలి, ఎందుకు మనం చేసేది ఆ అకౌంట్స్ క్యాష్ ఇంకా బ్యాంక్. సో టు సత్యం అకౌంట్, టు సత్యం అకౌంట్ అని రాసుకుని అమౌంట్ ఎక్కడ వేస్తాం, క్యాష్ లో వేయాలా అంటే కాదు బ్యాంక్ లో వేయాలి, ఎందుకంటే అక్కడ చెక్ అని మెన్షన్ చేసింది కాబట్టి మనం ఏం చేయాలి, అమౌంట్ అనేది బ్యాంక్ కాలంలో వేయాలి. ఇక్కడ నేను మిస్టేక్ చేశాను, బ్యాంక్ కాలంలో వేయాలి ఎందుకంటే వాళ్ళు అక్కడ క్లియర్ గా మెన్షన్ చేసినాడు చెక్ రిసీవ్ చేసుకున్నారు అని చెప్పి. పెయిడ్ ఇంటూ బ్యాంక్ సత్యంస్ చెక్, పెయిడ్ ఇంటూ బ్యాంక్ సత్యంస్ చెక్. సో సత్యం చెక్ అనేది బ్యాంక్ లో పే చేస్తున్నాడు. సో ఇది మనకి ఏంటిది, పెయిడ్ ఇంటూ బ్యాంక్ అంటే ఏం చెప్పినా నేను కాంట్రా ఎంట్రీ ఇది. సో కాంట్రా ఎంట్రీ ఏదైతే ఉందో అది రాసుకొని 2 సైడ్స్ వేసుకొని అమౌంట్స్ అనేటివి రాయాలి. అమౌంట్ అంటే ఏంటిది, ఇక్కడ అమౌంట్ ఇవ్వలేదు కదా అక్క అంటే పైన చెక్ అమౌంట్ ఏదైతే ఉందో అది మాత్రమే అదే మళ్ళీ రిపీట్ ఇక్కడ వేయాలి. పెయిడ్ టు అనురాగ్ బై చెక్ 980 అండ్ డిస్కౌంట్ అలౌడ్. సో అనురాగ్ కి పే చేస్తున్నారు. సో అనురాగ్ ఏం చేస్తున్నాడు, ఇక్కడ రిసీవ్ చేసుకుంటున్నాడు. సో రిసీవర్ ఏం చేస్తాం, డెబిట్ చేస్తాం. సో అనురాగ్ టు చెక్ ఉంది కాబట్టి బ్యాంక్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్ లో ఫస్ట్ అనురాగ్ టు బ్యాంక్ అకౌంట్ కాబట్టి 2 బ్యాంక్ అకౌంట్ ఇగ్నోర్ చేసి బై అనురాగ్ అకౌంట్ రాసుకొని బై అనురాగ్ అకౌంట్ రాసుకున్న తర్వాత ఏదైతే మనకి బ్యాంక్ ఉందో అందులో అమౌంట్ వేసి వాళ్ళు డిస్కౌంట్ రిసీవ్డ్ కూడా ఇచ్చిండ్రు కాబట్టి అది కూడా రాసుకోవాలి. నెక్స్ట్ క్యాష్ పర్చేజెస్. క్యాష్ పర్చేజెస్ అంటే ఏంటి, మనకి పర్చేజ్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. 2 క్యాష్ అకౌంట్ ఇగ్నోర్ చేసి బై పర్చేజ్ అకౌంట్ అని రాసుకొని క్యాష్ లో అమౌంట్ వేయాలి. ఇది ఎంట్రీ. నెక్స్ట్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్. ఇది ఏం చెప్పినా నేను కాంట్రా ఎంట్రీ అని చెప్పిన. సో కాంట్రా ఎంట్రీ ఏందో కూడా చూపించిన కదా. సో ఒకసారి బ్యాక్ వెళ్ళి ఆ ఎంట్రీ ఏందో చూసుకుని 2 సైడ్స్ రాసుకొని క్యాష్ ఉన్న దగ్గర బ్యాంక్ లో అమౌంట్ వేయాలి, బ్యాంక్ ఉన్న దగ్గర క్యాష్ లో అమౌంట్ వేయాలి. నెక్స్ట్ రిసీవ్డ్ చెక్ ఫర్ 950 ఫ్రమ్ లక్ష్మణ్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటున్నాం. ఇంకా అలౌడ్ ఏం డిస్కౌంట్. సో రిసీవ్డ్ చెక్ ఫర్ 950 ఫ్రమ్ లక్ష్మణ్ అనే వ్యక్తి మనకి ఇస్తున్నాడు. సో ఇచ్చినప్పుడు మనం అతనికి ఏం చేస్తున్నాం, ఇక్కడ డిస్కౌంట్ అలౌ చేస్తున్నాం. సో డిస్కౌంట్ అలౌ చేస్తున్నప్పుడు మనం ఫస్ట్ రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ లక్ష్మణ్ ఏం చేస్తున్నాడు, గీవర్. సో లక్ష్మణ్ ని క్రెడిట్ చేయాలి. పైన ఏంటిది బ్యాంక్ అకౌంట్ టు లక్ష్మణ్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ ఇగ్నోర్ చేసి టు లక్ష్మణ్ అకౌంట్ అని రాయాలి. లక్ష్మణ్ అకౌంట్ అని రాసిన తర్వాత ఆయన బ్యాంక్ అంటే అమౌంట్ పే చేస్తున్నాడు కదా. సో ఆ అమౌంట్ వేసేసుకొని ఎంతైతే డిస్కౌంట్ ఇస్తున్నామో అతనికి అది రాయాలి. నెక్స్ట్ క్యాష్ సేల్స్ టు మనకి ఎంట్రీ ఏమొస్తుంది, క్యాష్ టు సేల్స్ వస్తుంది. క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. సో క్యాష్ అకౌంట్ ఇగ్నోర్ చేసి 2 సేల్స్ ఉంది కాబట్టి సో 2 సేల్స్ అని చెప్పి రాసుకోవాలి. 2 సేల్స్ అని రాసుకున్న తర్వాత అమౌంట్ క్యాష్ లో వేయాలి, ఎందుకంటే అక్కడ క్యాష్ సేల్స్ అని మెన్షన్ చేసిండు కాబట్టి. నెక్స్ట్ పెయిడ్ ఇంటూ బ్యాంక్, ఇదేంటిది మళ్ళీ కాంట్రా ఎంట్రీ. నెక్స్ట్ క్యాష్ పెయిడ్ ఫర్ స్టేషనరీకి పే చేస్తున్నామంట. అంటే ఇక్కడ మనకి పర్చేజ్ ఏదైతే ఉందో దాన్ని నేమ్ మెన్షన్ చేసిండు. అంటే స్టేషనరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. పర్చేస్ బదులు స్టేషనరీ అని రాయాలి, ఎందుకంటే అక్కడ మెన్షన్ చేసిన ఐటమ్ పేరు కాబట్టి. సో స్టేషనరీ టు క్యాష్ అకౌంట్. సో 2 క్యాష్ అకౌంట్ ఇగ్నోర్ చేసి బై స్టేషనరీ అకౌంట్ అని రాసి అమౌంట్ ఎందులో రాయాలి, క్యాష్ లో వేయాలి. నెక్స్ట్ పెయిడ్ కమిషన్ టు రాకేష్ కి పే చేస్తున్నాము. సో ఇది మనకి ఏంటిది, ఎక్స్పెన్స్. సో ఎక్స్పెన్స్ ఏం చేస్తాం, డెబిట్ చేస్తాం. సో కమిషన్ అకౌంట్ డేటా టు కింద ఏముంది, పెయిడ్ కమిషన్ టు రాకేష్ అని చెప్పి 500 అని ఇచ్చిండ్రు. సో ఇక్కడ మనకి క్యాషా బ్యాంకా అని ఏం మెన్షన్ చేయలేదు. సో ఇది మనకి ఏం కమిషన్ అవుతుంది, ఇది క్యాషా బ్యాంకా అని మెన్షన్ చేయనప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైతే నామినల్ అకౌంట్స్ ఉంటాయో నామినల్ అకౌంట్స్ ఉన్న దగ్గర మనం ఎప్పుడు కూడా పర్సన్ నేమ్ అనేది యూజ్ చేయకూడదు. ఎందుకని చెప్పి నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఈ ప్రాబ్లం అయిపోయినాయండి. సో కమిషన్ ఏదైతే ఉందో అది మనం పే చేస్తున్నాం అంట రాకేష్ కి, ఎంత 500. సో కమిషన్ పే చేస్తున్నప్పుడు మనకి ఎంట్రీ ఏంటిది, కమిషన్ పే చేస్తున్నాం కాబట్టి ఎక్స్పెన్స్ ని డెబిట్ చేయాలి కాబట్టి కమిషన్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. 2 క్యాష్ ఎందుకు తీసుకున్నాక అక్కడ క్యాష్ అని మెన్షన్ చేయలేక రాకేష్ అని ఉంది కదా. అంటే ఎప్పుడన్నా మనం నామినల్ అకౌంట్ చేసేటప్పుడు పర్సన్ నేమ్ అనేది రాయకూడదు, ఎందుకంటే నామినల్ అకౌంట్ మనకి ఎక్స్పెన్సెస్ లాసెస్ ఇన్కమ్స్ గెయిన్స్ వస్తాయి. ఎప్పుడన్నా ఎక్స్పెన్సెస్ లాసెస్ ఇన్కమ్స్ గెయిన్స్ మనకి క్యాష్ లో అన్న బ్యాంక్ లో
క్యాష్ రూపంలో బ్యాంక్ రూపంలో వస్తాయి కానీ పర్సన్ రూపంలో రావు. సో అందుకే నామినల్ అకౌంట్ లో ఎప్పుడన్నా మనం నేమ్స్ యూజ్ చేయకూడదు. నామినల్ అకౌంట్ ఏమైనా ఇస్తే లైక్ పెయిడ్ కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ అలౌడ్, కమిషన్ రిసీవ్డ్, అలాంటివి రెంట్ రిసీవ్డ్ అలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ నామినల్ అకౌంట్ లో వస్తాయి. అవన్నిటికీ క్యాష్ ఆర్ బ్యాంక్ రూపంలోనే మనం రిసీవ్ చేసుకుంటాం, శాలరీ రిసీవ్డ్ అలాంటివి. నెక్స్ట్ ఎంట్రీ ఏముంది మనకి, రిసీవ్డ్ చెక్ ఫర్ ₹1000 ఫ్రమ్ మోహన్. సో ఫస్ట్ రిసీవ్ చేసుకున్నామంట చెక్ ఎవరి దగ్గర నుంచి, మోహన్ దగ్గర నుంచి. సో మోహన్ ఎవరు ఇక్కడ మనకి గివర్. సో డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో మోహన్ ని క్రెడిట్ చేసి పైన ఏం డెబిట్ చేయాలి, బ్యాంక్ ని డెబిట్ చేయాలి. సో బ్యాంక్ అకౌంట్ అటాచ్ టు మోహన్ అకౌంట్ రాసుకోవాలి. బై బ్యాంక్ అకౌంట్ అని రాయకూడదు, ఎందుకంటే మనం చేసేది ఆ అకౌంటే కాబట్టి అమౌంట్ అనేది బ్యాంక్ లో వేయాలి. నెక్స్ట్ ఏమంటుంటే పెయిడ్ ద సేమ్ ఇంటూ బ్యాంక్. పెయిడ్ ఇంటూ బ్యాంక్ అంటే మనకి ఏంటిది, కాంట్రా ఎంట్రీ. ఫస్ట్ ఈ నార్మల్ ఎంట్రీ రాసి ఆ తర్వాత మళ్ళీ దీన్నే కాంట్రా ఎంట్రీ కింద రాయాలి. అమౌంట్ ఏది, ఇది సేమ్. నెక్స్ట్ లక్ష్మణ్స్ చెక్ డిజానర్డ్. సో ఇక్కడెక్కడో లక్ష్మణ్ చెక్ మనము రిసీవ్ చేసుకున్నాం కదా. సో 950ది విత్ డిస్కౌంట్. సో అది డిజానర్ అయిపోయిందంట. ఇప్పుడు మనం ఎప్పుడైతే రిసీవ్ చేసుకున్నామో అప్పుడు మనకి డెబిట్ సైడ్ వస్తే ఎంట్రీ, ఎప్పుడైతే అది డిజానర్ అయిపోతుందో అప్పుడు మనకి ఏమైతుంది, ఆపోజిట్ సైడ్ లో వస్తుంది ఎంట్రీ. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏదైతే ఎంట్రీ ఉందో ఆ ఎంట్రీ, ఒక నిమిషం, ఇది బ్యాంక్ లో వస్తుంది అమౌంట్ 950. సో ఇప్పుడు ఏదైతే మనకి లక్ష్మణ్ చెక్ నార్మల్ గా రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంట్రీ ఇట్ సైడ్ వచ్చినప్పుడు, డిజానర్డ్ అంటే మీరు ఏం చేయాలి, మీరు ఎంట్రీ ఆలోచించాల్సిన అవసరం లేదు. రిసీవ్ చేసుకున్నప్పుడు ఎట్ సైడ్ వచ్చిందో ఆపోజిట్ సైడ్ ఎగ్జాక్ట్ గా తీసుకుని వెళ్ళి అమౌంట్ ఎలా ఉందో అలానే రాసేయాలి, సేమ్ టు సేమ్. నెక్స్ట్ డ్రూ ఎ చెక్ ఫర్ పర్సనల్ యూజ్. అక్క ఇది కాంట్రా ఎంట్రీ కదా అని మీరు అనొచ్చు, బట్ కాదు. ఎందుకంటే పర్సనల్ యూజ్ అంటే నేను ఏం చెప్పినా, డ్రాయింగ్స్ అని చెప్పిన. డ్రాయింగ్స్ అంటే మనకి ఏంటిది, ఎక్స్పెన్సెస్. సో డ్రాయింగ్స్ అకౌంట్ ఎటా టు బ్యాంక్ అకౌంట్ ఇగ్నోర్ చేసి బై డ్రాయింగ్స్ అకౌంట్. సో బై డ్రాయింగ్స్ అకౌంట్ అని రాసి అమౌంట్ బ్యాంక్ లో వేయాలి, ఎందుకంటే చెక్ ఉంది కాబట్టి. ఎందుకు అక్క అలా పర్సనల్ యూజ్ అంటే ఆఫీస్ యూజ్ అంటే వేరా అంటే ఎస్, ఎందుకంటే పర్సనల్ యూజ్ అంటే మన సొంతానికి మనం వాడుకుంటున్నాం, మన మీద మనం వాడుకుంటున్నాం కాబట్టి అది మనకి డ్రాయింగ్స్ అంటే ఏంటిది, మనము మన సొంత యూజ్ కోసం మనం విత్డ్రా చేస్తున్నాం అది. సో అది మనం బిజినెస్ లో యాడ్ చేయలేము. ఎప్పుడైతే మనము ఒకవేళ డ్రా చెక్ ఫర్ 800 ఫర్ ఆఫీస్ యూజ్ అని ఉంటే అప్పుడు కాంట్రా ఎంట్రీ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ పెయిడ్ శాలరీస్ బై చెక్ 1500 అండ్ బై క్యాష్ 500. సో ఇక్కడ మనకి ఏమంటున్నారు, శాలరీస్ పే చేసినామంట మనం. సో ఇది మనకి ఏంటిది, ఎక్స్పెన్స్. సో ఎక్స్పెన్స్ ఏం చేయమన్నా, డెబిట్ చేయమన్నా. శాలరీస్ అకౌంట్ టు క్యాష్ ఉంది, బ్యాంక్ ఉంది. సో శాలరీస్ అకౌంట్ 2 ఉంది కాబట్టి 2 సైడ్ ఇగ్నోర్ చేయండి. 2 క్యాష్ 2 బ్యాంక్ ఇగ్నోర్ చేసి బై శాలరీస్ రాయాలి. బై శాలరీస్ రాసిన తర్వాత క్యాష్ లో అమౌంట్ ఎంత ఉందో అది వేసుకోవాలి, బ్యాంక్ లో అమౌంట్ ఎంత ఉందో అది వేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ బ్యాంక్ చార్జెస్. బ్యాంక్ మనకి చార్జెస్ వేసిర్రు పర్ సపోజ్, అది మనకి ఎక్స్పెన్సా ఇన్కమా, ఇంట్రెస్ట్ వేయలేదు, మనకి ఏం వేసినారు, చార్జెస్ అనేది వేసినారు. సో అది మనకి ఎక్స్పెన్స్. సో బ్యాంక్ చార్జెస్ టు క్యాష్. సో బ్యాంక్ చార్జెస్ ఎట్ సైడ్ ఉంది, బ్యాంక్ చార్జెస్ టు క్యాష్ ఉంది, ఆపోజిట్ లో ఉంది. అంటే బై బ్యాంక్ చార్జెస్ అమౌంట్ ఎంత వస్తుంది, క్యాష్ లో వస్తుంది. ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేయాలి ఎవ్రీ మంత్, అది మనకి లాసే కదా, అంటే లాస్ కాదు బట్ ఎక్స్పెన్స్ కదా. సో ఇన్సూరెన్స్ ప్రీమియం టు క్యాష్. సో ఇన్సూరెన్స్ ప్రీమియం ఎట్ సైడ్ ఉంది, బై సైడ్ ఉంది. సో బై ఇన్సూరెన్స్ ప్రీమియం అని రాసుకొని అమౌంట్ బ్యాంక్ ద్వారా పే చేస్తున్నామా లేదా చూడాలి. ఇక్కడ చూడండి, హ్యాస్ షోన్ ఇన్ పాస్బుక్ అంటే మనం ఎలా పే చేస్తున్నాం, బ్యాంక్. సో బ్యాంక్ లో అమౌంట్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత క్యాష్ అమౌంట్ క్యాష్ టోటల్ చేయాలి, ఇట్ సైడ్ క్యాష్ టోటల్ చేయాలి, ఇట్ సైడ్ బ్యాంక్ టోటల్ చేయాలి, ఇట్ సైడ్ బ్యాంక్ టోటల్ చేయాలి. సైడ్ కి రాసుకోండి, రాసుకొని ఎట్ సైడ్ అమౌంట్స్ పెద్దగా వచ్చినాయో చూసుకోండి, రాసుకోవాలి. అవి పెద్దగా వచ్చిన అమౌంట్స్ అన్ని రాసుకోవాలి. ఎట్ సైడ్ తక్కువ వచ్చిందో చూసుకోవాలి. తక్కువ వచ్చిన సైడ్ ఏం చేయాలి, పెద్దగా వచ్చిన క్యాష్ నుంచి చిన్నగా వచ్చిన క్యాష్ మైనస్ చేసి అటు సైడ్ వేయాలి. ఎట్ సైడ్ తక్కువ ఉంది అటు సైడ్, మళ్ళీ పెద్దగా వచ్చిన బ్యాంక్ లో అమౌంట్ చిన్నగా వచ్చిన బ్యాంక్ లో అమౌంట్ నుంచి మైనస్ చేసి ఎట్ సైడ్ తక్కువ ఉంది అటు సైడ్ వేయాలి. ఏం ఎంట్రీ రాయాలి, క్యారీడ్ ఆన్ అని రాయాలి. మళ్ళీ నెక్స్ట్ మంత్ డేట్ వేసి ఆ సేమ్ అమౌంట్స్ మళ్ళీ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి. తర్వాత ఇక్కడ డిస్కౌంట్ ఎలా, డిస్కౌంట్ రిసీవ్డ్ నార్మల్ గా టోటల్ చేయాలి, మైనస్ చేయాల్సిన అవసరం ఏం లేదు, డైరెక్ట్ వేసుకోవచ్చు. సో ఇది మనకి 3 కాలమ్ క్యాష్ బుక్. అన్ని ఎంట్రీస్ ఏవైతే మనకి బుక్ లో ఉన్న ఎంట్రీస్ ఉన్నాయో మాక్సిమం అన్ని ఎంట్రీస్ ఈ 8th ప్రాబ్లమ్ లో కవర్ అయి ఉన్నాయి. ఇందులో నుంచే వస్తాయి, మాక్సిమం వస్తాయి ఇందులో నుంచే. సో జస్ట్ అలా మిగతా ప్రాబ్లమ్స్ ని కూడా ఒకసారి అలా చూసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, లేదు చూసుకుంటానే అయినా కూడా నాకు డౌట్ ఉంది అని చెప్పి అనుకుంటే చూసుకోండి, ఏం ప్రాబ్లం లేదు.
బట్ మాక్సిమం అన్ని ఎంట్రీస్ కవర్ అవుతున్నాయి కాబట్టి నేను ఈ 8th ప్రాబ్లం ఒకటి చెప్పాను. మీరు ఏ క్యాష్ బుక్ చేయాలన్నా సరే ఫస్ట్ మీరు ఏం చేయండి, ఆన్సర్ షీట్ లో జనరల్ ఎంట్రీస్ రాసుకోండి. రాసుకున్న తర్వాత ఎక్కడ సైడ్ క్యాష్ ఉందో దాన్ని ఇగ్నోర్ చేసి ఆపోజిట్ సైడ్ ది బై ఉందా 2 ఉందా చూసుకొని అది అటు సైడ్ రాసేస్తే సింగిల్ కాలం డబుల్ కాలం అయిపోతుంది. 3 కాలంలో మాత్రం క్యాష్ బ్యాంక్ 2 ఉంటాయి కాబట్టి అమౌంట్ ఎక్కడ వేసుకోవాలనేది కూడా మీరు ఎంట్రీలో చూసుకోవాలి. ఒకవేళ అది క్యాష్ ద్వారా పే అయిందా బ్యాంక్ ద్వారా పే అయిందా చూసుకొని క్యాష్ అమౌంట్ క్యాష్ లో, బ్యాంక్ అమౌంట్ బ్యాంక్ లో వేసి లాస్ట్ కి టోటల్ చేస్తే మనకి 3 కాలం క్యాష్ బుక్ కూడా ఈజీగా అయిపోతుంది. సో ఇది 3 కాలం క్యాష్ బుక్. నెక్స్ట్ పెట్టి క్యాష్ బుక్ చూద్దాం. సో పెట్టి క్యాష్ బుక్ అయితే మాక్సిమం రాదు, ఎందుకంటే ఇందులో ఏవైతే ఎంట్రీస్ ఉన్నాయో అవి బాక్స్ అనేది లేదంటే ప్రొఫార్మా అనేది చాలా లాంగ్ ఉంటది కాబట్టి మాక్సిమం రాదు. 3 కాలమ్ 2 కాలమ్ ఇవే వస్తాయి. సో ఇప్పుడు మనం ఒకసారి 13th ప్రాబ్లం జస్ట్ ఒకవేళ ఇన్ కేస్ వస్తే మీకు తెలియాలి ఎలా రాయాలి అని చెప్పి, సో అందుకే నేను ఇది చెప్తున్నాను అనలిటికల్ పెట్టి క్యాష్ బుక్. సో ఫస్ట్ మనకి ఏంటిది, అమౌంట్ రిసీవ్డ్, డేట్, పర్టిక్యులర్స్, వోచర్ నంబర్, టోటల్, తర్వాత ఏవైతే ఎనలిటికల్ ఆఫ్ పేమెంట్స్, లైక్ ఇప్పుడు మీకు క్వశ్చన్ లో ఏవైతే ఎంట్రీస్ లో మీకు తెలుస్తున్నాయి దీని రిలేటెడ్ ఎక్కువ ఉన్నాయని, లైక్ ఇప్పుడు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయనుకోండి, లేదంటే ఏమన్నా ప్రింటింగ్ స్టేషనరీది, పోస్టేజ్ది, కన్వేయన్స్ అంటే ఏంటిది, ఏవైతే ఆఫీస్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు లైక్ కార్ ఫెసిలిటీ, మెడికల్ ఫెసిలిటీ, సో అవి. ఇంకా మిగతావి ఏమన్నా మీకు ఆ ఎంట్రీస్ లో చూసి అవి అలాంటివి ఉన్నాయి ఎక్కువ అనిపిస్తే ఇవి మీ ప్రకారం మీరు చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ లాస్ట్ కి లెడ్జర్ అనేది ఉంటది. సో లెడ్జర్ లో మాక్సిమం ఏం ఉండవు ఎంట్రీస్, ఒకవేళ వాళ్ళు ఏమైనా మెన్షన్ చేసి ఇస్తే తప్ప. సో ఇక్కడ మనం 13th ప్రాబ్లం చూద్దాము. ఫస్ట్ మనకి ఇష్యూ ఎంత ఇష్యూ అయిందంటే అమౌంట్ అనేది 100 రూపీస్ అనేది మనకి ఇష్యూ చేసిండ్రు. ఫస్ట్ ఎంట్రీ ఎప్పుడన్నా మనకి ఏంటిది, అమౌంట్ రిసీవ్డ్. సో అమౌంట్ రిసీవ్డ్ అనేది ఒకటే వస్తుంది, ఇంకా ఏం రావిడ ఇట్ సైడ్. సో టు బ్యాంక్ ఎలా రిసీవ్ చేసుకున్నామంట, ఇష్యూడ్ చెక్ అన్నారు, క్యాష్ రిసీవ్డ్ అని ఇవ్వలే, ఇష్యూడ్ చెక్ అన్నారు కాబట్టి టు బ్యాంక్ అకౌంట్ ఎంత అమౌంట్ అన్నారు, 100 రూపీస్ అన్నారు, రాసేసుకున్నాం, అయిపోయిందా. నెక్స్ట్ ఎంట్రీ ఏమంటున్నారు, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ పే చేసినాము అంటున్నారు. ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ మనకి ఏంటిది, ఎక్స్పెన్స్. సో ఎక్స్పెన్స్ ఏం చేస్తాం, డెబిట్. ఎక్స్పెన్స్ ని డెబిట్ చేస్తే ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. సో మనం చేసేదే 2 కాబట్టి మాక్సిమం కింద ఇచ్చిన ఎంట్రీస్ అన్ని బైవే ఉంటాయి. సో బై ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ అని రాసుకొని ఫస్ట్ దాన్ని టోటల్లో వేసుకోవాలి. అన్ని అమౌంట్స్ ఏవైతే మీకు ఇచ్చిన ఎంట్రీస్ ఉన్నాయో అవన్నీ అమౌంట్స్ ఫస్ట్ టోటల్లో వేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఏవైతే మీరు దాన్ని డివైడ్ చేసిరో, సబ్ డివైడ్ చేసి ఇది ఇందులోకి వస్తుంది అనిపిస్తుంది, ఇది ఇందులోకి వస్తుంది అనిపిస్తుంది అని, సో అందులో వేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ ఏమి ఇచ్చినారు, ట్రంక్ కాల్ చార్జెస్ ఇచ్చినారు, రిఫ్రెష్మెంట్ ది, కార్టేజ్, ప్రింటింగ్, టైపింగ్ పేపర్స్, స్టేషనరీ, రైల్వే, ఫ్రైట్, పోస్ట్ కార్డ్స్, రిక్షా, టాక్సీ హైర్, టీ టిప్, తర్వాత ఇవన్నీ ఇచ్చినారు, కృష్ణ, ఇవన్నీ. సో ఇవన్నీ ఫస్ట్ టోటల్లో వేసుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ మీకు ఏ పేమెంట్స్ లో వస్తుంది అనిపిస్తే అందులోకి షేర్ చేయాలి. షేర్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఏదైతే కృష్ణ ఉందో అది మనం ఎందుకు లెడ్జర్ లో రాసినాము అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే అది అతని అకౌంట్ లో ఉంది, హిజ్ అకౌంట్ అంటే కృష్ణ పర్టికులర్ అకౌంట్ అని మెన్షన్ చేసారు కాబట్టి అతని అకౌంట్ మనం అతని లెడ్జర్ లోకి ఎంట్రీ అనేది ఇచ్చినాము. సో అయిపోయిన తర్వాత ఏదైతే టోటల్ కాలం ఉందో ఆ టోటల్ కాలం ని టోటల్ చేస్తే అప్పుడు మనకి ఎంత వస్తుంది అమౌంట్ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఫస్ట్ లాస్ట్ కి ఏం చేయాలి, మనము ఏదైతే అమౌంట్ రిసీవ్డ్ ఉందో అది టోటల్ గా రాసుకోవాలి. రాసుకొని ఈ ఏవైతే టోటల్ ఉన్నాయో ఇవన్నీ టోటల్ ఉన్నాయి కదా, ఈ పైన మనం చేసిన ఇవన్నీ, సో ఇవన్నీ టోటల్ ని తీసుకొని చేసిన తర్వాత అవి ఈ 100 నుంచి మైనస్ చేయాలి. చేస్తే అప్పుడు ఏదైతే వస్తుందో అది ఇక్కడ పైన రాసి క్యారీ డౌన్ అని రాసుకోవాలి. రాసి మళ్ళీ నెక్స్ట్ మంత్ డేట్ వేసి 2 బ్యాలెన్స్ బ్రాడ్ అని చెప్పి ఇలా రాసుకుంటే ఇది మనకి ఏమవుతుంది, ఒక అనలిటికల్ పెట్టి క్యాష్ బుక్ రెడీ అవుతుంది. మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ ఇది ఇటు సైడ్ వేసినా ఏమైనా అవుతుందా, ఇది ఇటు సైడ్ వేస్తే ఇది ఇటు సైడ్ వేస్తే అని. అసలు ఏం ప్రాబ్లం లేదు, ఇవి మీరు ఎట్ సైడ్ వేసినా కూడా అసలు ఏం ఫరక్ పడదు. ఎందుకంటే మీరు ఆన్సర్ వేసేది ఈ టోటల్ అమౌంట్స్ నుంచి చేస్తారు కాబట్టి ఈ టోటల్ అమౌంట్స్ నుంచి ఈ అమౌంట్ రిసీవ్డ్ అమౌంట్ ని మైనస్ చేసి క్యారీ డౌన్ చేస్తారు కాబట్టి ఇవి అసలు మనకి యూజే అవ్వవు, జస్ట్ అలా మనకి ప్రొఫార్మాలో ఉంది కాబట్టి మనం అలా వేస్తాం అవి చూపించడానికి అంతే. నెక్స్ట్ ఇవి టోటల్ కూడా చేసుకోవాలి వీటిని, బట్ ఆ టోటల్ ని ఇక్కడ యూజ్ చేయము. ఈ టోటల్ మాత్రం అమౌంట్ రిసీవ్డ్ లో ఏదైతే ఉందో 100 రూపీస్ అది మాత్రం ఇక్కడ వేసేసుకుని ఇవి ఏదైతే టోటల్ ఉందో దాన్ని చేసి మైనస్ చేసి వచ్చిన దాన్ని క్యారీ డౌన్ లో వేసుకుంటే అనలిటికల్ పెట్టి క్యాష్ బుక్ అనేది మనది అయిపోతుంది. సో ఇది మనకి యూనిట్ 2 లో పర్చేస్ బుక్, సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్, పర్చేస్ రిటర్న్స్ బుక్, క్యాష్ బుక్ లో మళ్ళీ టైప్స్, సింగిల్ కాలమ్ క్యాష్ బుక్, డబుల్ కాలమ్ క్యాష్ బుక్, ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్, అనలిటికల్ పెట్టి క్యాష్ బుక్,
మళ్ళీ తర్వాత ఏముంది ఇంకా ఇందులో బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్, జనరల్ ప్రాపర్. సో ఇవన్నీ మనకి సబ్సిడరీ బుక్స్ లో వస్తాయి. మాక్సిమం అయితే ఈ పర్చేస్ బుక్, సేల్స్ బుక్ ఇవన్నిట్లో క్రెడిట్ సేల్స్, క్రెడిట్ పర్చేజెస్ వస్తాయి. సో అవి మనకి షార్ట్ ప్రాబ్లమ్స్ లో ఇస్తారు. లాంగ్ ప్రాబ్లమ్స్ లో అయితే సింగిల్ కాలమ్ క్యాష్ బుక్, డబుల్ కాలమ్ క్యాష్ బుక్, ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్, అనలిటికల్ పెటీ క్యాష్ బుక్ అనేటివి ఇస్తారు. సో అందుకే ఇవి ఏవైతే లాంగ్ ప్రాబ్లమ్స్ వీటి కోసం మనం 3 కాలమ్ క్యాష్ బుక్ ఒకసారి ఎక్కువ రిఫర్ చేయండి. మాక్సిమం అదే ఇస్తారు కాబట్టి. సో ఒకసారి 3 కాలమ్ క్యాష్ బుక్ చూసి మిగతావి కూడా అలా చూసుకోండి, ఎందుకంటే అవన్నీ కవర్ అయిపోతాయి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ మనకి BRS అంటే బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఉంది, అది చూద్దాము. ఇక్కడతో మనకి యూనిట్ 2 కూడా అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.